సపరేట్ రెండు కాళ్ళని సపరేట్ చేయాలి. వెనక వైపు కూడా సపరేట్ చేయాలి, ముందు కూడా సపరేట్ బాడీ వచ్చినట్టుగా పెట్టుకోండి. అది చేస్తూ చేస్తూ రెండు చేతులతో మన వేసి ముందు కూర్చోండి. స్లో సిట్టింగ్ ముద్ర. కూర్చోండి, తీసుకెళ్ళండి. చేతులు తీసుకుంటూ వెళ్తుండి వెళ్ళి 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 అలా కిందకు రండి. చిన్న ఉందా ఆసనం, చిన్న ఆసనం మీద పెట్టండి. చిన్న మీ కళ్ళు ఓపెన్ చేసి మీ హ్యాండ్స్ని చూడండి. హ్యాండ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. చూడండి, చిన్న ఆన్ ద గ్రౌండ్. కొంచెం సేపు ఆగండి. స్లోగా మళ్ళీ ట్రాక్ చేసుకుని హ్యాండ్స్ని తీసుకోండి. రెండు కాళ్ళని మళ్ళీ క్లోజ్ చేయండి, నీస్ని క్లోజ్ చేయండి, నీస్ని కూర్చోండి. వజ్రాసనంలో రెండు చేతులు పైకెత్తండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులని పైకి స్ట్రెచ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ బెండ్ చేస్తూ మీ బ్యాక్ సైడ్ పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ బెండ్ చేస్తూ బ్యాక్ సైడ్. ఆ విధంగా కూర్చోండి. ఓకే, మీకు ఎలా చెప్తాను. ఇలా రెండు చేతులు ఇలాగ క్రాస్లో వెనక్కి క్రాస్. ఒకసారి ఆగండి, బ్యాక్ బోన్ స్ట్రెచ్ చేయండి. దీంతో మన స్పైనల్ చాలా టెండర్ ఉంటుంది. మెల్లగా ఇలా ఇలా ఇచ్చేసేది, కాళ్ళు ముందుకు పెట్టేసేది. కాళ్ళు వక్రాసనం. రెండు కాళ్ళని చాపండి. రిలాక్స్ రిలాక్స్. అదే సుపైనాసనాస్ అంటే పొట్ట మీద పడుకోవాలి. పొట్ట మీద పడుకోవాలి. రైట్ సైడ్ అన్నమాట. ఒక గడి ఆగండి, మెల్లగా లేచి కూర్చోండి. ముఖం మీద ప్రసన్నం. సో పూర్తిగా చేతుల్ని ఇలా కదుపుతూ గట్టిగా నవ్వాలి. ఊపిరి తీసుకోండి, నవ్వండి. చేతులు కిందకి పైకి చేయండి. నవ్వండి, ఇంకా బాగా నవ్వండి. అందరూ కలిసి గట్టిగా నవ్వుకుంటే మన బాడీలో ఉన్న ప్రాణాయామం మన కన్వీనియంట్ పొజిషన్లో కూర్చొని అలాగే చేయాలి. కళ్ళు మూసుకొని చేతులు జ్ఞానముద్రలో అనులోమ విలోమ ప్రాణాయామం కూర్చుంటున్నాం. రైట్ హ్యాండ్ని ప్రాణాయామం ముద్ర. రెండు ఫింగర్స్ని పెద్ద రూట్ రామరి రెండు చేతులు ధ్యాన ముద్రల హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టి కొంచెం స్ట్రైట్గా పెట్టుకుని కలుపుకొని ధ్యానం చేద్దాం. ధ్యానం మన లిప్స్లో రౌండ్ చేస్తూ ఓ మరియు మా అన్ని ఒక 2 సార్లు అయినాక ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు మీరు శ్వాసను చూసుకో. మనసు మృత్యో
సత్యమామృతా ఓం శాంతి శాంతి శాంతి. కొన్ని క్షణాలు శాంతి శాంతి యొక్క ఆనందం ఆదరణీయ ఒకసారి నమస్కారం చేస్తూ ఈ కష్టం కంప్లీట్ చేద్దాం. రెండు చేతులతో కళ్ళకి వస్తుంది పూర్తి చేతిని శరీర భాగాలకు చేస్తూ కూడా 2 నిమిషాలు మౌనం పట్టిందాం. మన హైదరాబాద్లో రైతు చనిపోయిన వాళ్ళ కోసం లేచి నిల్చొని ఒక 2 నిమిషాలు మౌనం పట్టిందాం. विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि गंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाये तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे भारत माता की भारत माता की రైతులందరికీ ఎన్నో 500 పైన ఎన్నో కింద నాకు ఎన్నో కావాలని కూర్చుంటుంది. ఒక స్నాక్స్ ఉన్నాయి, అందులో తీసుకుని వెళ్ళాలి దయచేసి. भारत माता की जय, वंदे मातरम, भारत माता की जय, आवाज दो हम एक है, भारत माता की जय, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय श्री राम जय श्री राम. జూన్ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది మన నరేంద్ర మోడీ గారు రాగాన ఈ డేని పూర్తి ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ యోగా వలన ఎంత హెల్త్ ఆ విషయం కూడా ప్రజలకి జస్ట్ విన్నారంతే, యోగా అంటే విన్నారు కానీ దాని తాలూకా వాల్యూస్ అవి ప్రజలకు అంతగా తెలియవు. కొంతమందికి అయితే తెలుసు కానీ చాలామంది మ్యాక్సిమం పీపుల్ తెలియదు. అది మన భారతదేశంలోనే చేస్తుంటేవి. ఇప్పుడు ఆయన ప్రపంచం అంతటికీ కూడా యోగా అంటే ఏంటి, యోగా వలన వచ్చే లాభాలు ఏంటి, ఆసనాల వలన ఏ విధంగా మన శరీర అంగాలు ఆరోగ్యంగా అవుతాయి. ఆ తర్వాత ప్రాణాయామం తాలూకా ఇంపార్టెన్స్, చాలా ప్రాణాయామం ఇవాళ రేపు రోజుల్లో చాలామంది ఆక్సిజన్ సరిగా తీసుకోలేకపోతున్నారు. కార్బన్ డైఆక్సైడ్ లోపల స్టక్ అయిపోయి ఉండుతుంది, బయటికి రావట్లేదు. అస్తమా, ఈ పొల్యూషన్, ఈ డస్ట్, దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఇవన్నీ కూడాను పోవాలి అంటే మనం ఈ డస్ట్ని, ఈ పొల్యూషన్ అయితే మనం ఆపలేము. కనుక దాని నుంచి మనం ఏం చేయాలి అంటే అది మనం ప్రాణాయామే చేయాలి. అది కూడా కొన్ని రకాలు ఉన్నాయి.
సిస్టమేటిక్గా చేసాము అంటే మనకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ కూడా మన 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 లైఫ్లో రావు. ఆ విధంగానే మెడిటేషన్లో ఉన్న పవర్, అది చేస్తే ఆ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, కోపం అన్నది రాదు, మనస్సు శరీరం ఒక గాలిలోకి తేలుతున్నట్టుగా ఉంటుంది. అందుకనే మన నరేంద్ర మోడీ గారు చిన్నప్పుడు ఆయన కూడా చేసేవారు, చాలా చేసి ఆయన ఇంత వయసులో కూడాను ఇంత స్ట్రాంగ్గా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 11 years పాలన చేశారు అంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలి. హీఈస్ ఆల్సో ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పటికీ కూడా మనలాగా అతను అనారోగ్యం గురి కావడం లేదు అంటే అది యోగా మహత్యం. ఆ మహత్యం అతనికి తెలుసు కనుకనే అతను మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈ యోగా తాలూకా వాల్యూని పూర్తిగా ప్రపంచానికి ఒక బహుమతిగా ఇచ్చారు. అందువలన మనము మన దేశం, ప్రతి ఒక్క దేశాలు కూడాను ఆయనకి ఎప్పటికి కూడాను మనం రుణపడి ఉంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న లెసన్ ఆయన మనకి ఇచ్చినందుకు నేను నిజంగా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంకా జరిగిన చిన్న కార్యక్రమంలో గారితో అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు హిమాయత్ డివిజన్లో యోగా డే చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అక్కడ నరేంద్ర మోడీ గారు చేసే విధంగా ఇక్కడ మన కేంద్ర మంత్రివర్గ కిషన్ గారి ఆధ్వర్యంలో నిన్న ఎల్బీ స్టేడియంలో వేలాది సంఖ్యలో పిల్లలు ఉత్సాహంగా వచ్చి ఆ యోగా డేలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అది చూడడం వల్ల నేను కూడా ప్రతిరోజు యోగా మన డివిజన్లో చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రతి బస్తీ వారీగా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే ప్రతి స్కూల్లో కూడా యోగా క్లాసెస్ పెట్టి అవేర్నెస్ చేస్తున్నారు. కాబట్టి ఈ యోగా వల్ల అందరూ కూడా ఆనందంగా ఉంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తూ మన చుట్టుపక్కల వారికి కూడా చెప్పడం అనేది ఈ కార్యక్రమం ద్వారా మనం ముందుకెళ్తున్నాము. అందరం కూడా కలిసి ఈ యోగా డేని 11 సంవత్సరాలుగా మోడీగా చేయడం అనేది చాలా అదృష్టం. మనకి ఇట్లాంటి వ్యక్తి దొరకడం మనకి అందరూ కూడా గర్వకారణం. కాబట్టి ఈ రకంగా యోగా డేని మనం నేర్చుకుంటామంటే అంతా కూడా మన మోడీ గారు, కిషన్ గారి పుణ్యాన మన ఈరోజు దేశమంతా కూడా చేస్తారు. ప్రతి సంవత్సరం ఈరోజు ఆయన గుర్తుపెట్టుకొని మరీ కూడా కిషన్ రెడ్డి గారు పెద్ద సంఖ్యలో పోయిన సంవత్సరం ఎల్బీ స్టేడియం, ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఇంకోసారి అక్కడ జిమ్ గ్రౌండ్ చేయడం జరిగింది. ఇంకో రాబోయే కాలంలో ఇంకా పెద్ద గ్రౌండ్ తీసుకొచ్చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై, వందే మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి జై. ఈరోజు యోగా డే కాబట్టి అందరం కలిసి ఇక్కడ మన కాలనీ వాళ్ళంతా వచ్చి యోగా చేస్తూ ఉన్నారు. అందరం కలిసి చేశాము. నేనైతే రెగ్యులర్గా రోజు ఇంట్లోనే చేస్తాను, నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఇక్కడ పిలిచారు, వచ్చాను. భారత్ మాతాకి జై.